Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ LTX క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 25th ఫిబ్రవరి డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 25th ఫిబ్రవరి హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, అవర్ ఎయిమ్ ఈజ్ టు రీచ్ ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వర్త్ 50,000 crore by the year 2029, says the defense minister Rajnath Singh. డిఫెన్స్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ గురించి, డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ద ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ నౌ ద రైట్ టు డెనే ద ఇన్ఫర్మేషన్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది ఆర్టీఐ గురించి. ఇష్యూస్, దానికి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. వర్కింగ్ విత్ FSSAI అదర్ బాడీస్ టు రెగ్యులేట్ ద ఇండస్ట్రీ, సేస్ స్పైసెస్ బోర్డ్. మనకి చాలా బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళలో స్పైసెస్ బోర్డ్ మనకి మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ FSSAI అండ్ అదర్ ఇంపార్టెంట్ రెగ్యులేటరీ బాడీస్ అని చెప్తున్నారు. అది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫోర్త్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇంటర్నెట్ షట్ డౌన్స్ హైయెస్ట్ ఇన్ 2024 గ్లోబల్లీ, ఇండియా టాప్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్డర్డ్ కర్బ్స్. సో ఇంటర్నెట్ షట్ డౌన్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తాము. ఫిలిప్పైన్స్, జపాన్ అగ్రీ టు ఫర్దర్ ఎన్హాన్స్ దేర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. సో ఈ రెండు కంట్రీస్ కూడా మనకి ఏంటంటే కనుక సో దే బోత్ అగ్రీడ్ టు ఫర్దర్ ద డిఫెన్స్ పార్ట్నర్షిప్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు. ఇండియా, UK రెజ్యూమ్ ద FTA నెగోషియేషన్స్, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ రీసెంట్గా మనకి రెజ్యూమ్ చేసుకున్నారు. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే కనుక అవర్ ఎయిమ్ ఈజ్ టు రీచ్ ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వర్త్ 50,000 crore బై ద ఇయర్ 2029, సేస్ రాజ్నాథ్ సింగ్. సో ఏ కంట్రీకైనా కూడా మనం తీసుకుంటే కనుక ఆ యొక్క కంట్రీ యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ కంట్రీలో అంటే మనకి ఏదైనా వెపన్స్ కానీ ఏదైనా కూడా మనం ఇతర దేశాల మీద మనం ఎన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అనేది, అండ్ అలాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత చేస్తున్నాము అనేది ఆ కంట్రీ యొక్క గ్రోత్ మీద ఆధారపడి మనకైతే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక రీసెంట్గా ఒక టార్గెట్ని మనకి పెట్టారు. ఏమని? సో 50,000 crore వర్త్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక చేయాలి ఎప్పటిలోపలో బై ద ఇయర్ 2029 అనేటువంటిది టార్గెట్. ఇక్కడ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతూ ఉంటారండి, ఎంత ఎక్స్పోర్ట్ టార్గెట్ మనకి డిఫెన్స్కి పెట్టుకున్నామని చెప్పేసి అడుగుతుంటారు. అండ్ అలాగే 50,000 crore పెట్టుకున్న టార్గెట్ ఎప్పటిలోపల అచీవ్ చేయాలని కూడా అడుగుతుంటారు. సో 2029, 50,000 crore ఈ రెండు పాయింట్స్ మనకు గుర్తుండాలి. సిమిలర్లీ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కొంత టు ది పర్స్పెక్టివ్ మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక మొదటిది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి. అంటే మనం ఇతర దేశాలకి మనం అమ్మడం, మన కంట్రీ నుంచి ఇతర దేశాలకి డిఫెన్స్ రిలేటెడ్ వెపన్స్ని, డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ని మనం అయితే కనుక అమ్ముతూ ఉంటాం. ఇప్పుడు టార్గెట్ ఎంత? టార్గెట్ మనకి ఏంటి అని అంటే కనుక సో ద టార్గెట్ ఈజ్ 50,000 crore. 50,000 crore టు బి అచీవ్డ్ బై ద ఇయర్ 2029 నాటికి మనం అయితే కనుక అచీవ్ చేయాలి అనేది టార్గెట్. ఇప్పుడు ప్రస్తుతం సో మనకి టార్గెట్ అనేది వెదర్ ఈజ్ ఇట్ అచీవబుల్ ఆర్ నాట్, అది నిజంగా టార్గెట్ అయినా కాదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? ప్రజెంట్ వాల్యూ ఎంత ఉన్నదో తెలిస్తే మనకి ఏంటి అని అంటే కనుక దెన్ సో మనం ఎంత స్కేల్లో మనం టార్గెట్ పెట్టుకున్నాం అనేది అర్థమవుతుంది. ప్రస్తుతం మనకి 23,000 కోట్లు ఉందండి మన యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి. ఇది ఎప్పుడు 2023-24 ఫిగర్స్.
మనం ఎంత అచీవ్ చేయాలనుకుంటున్నాము, 50,000 crore అచీవ్ చేయాలి అనుకుంటున్నాం. అంటే నెక్స్ట్ 5 yearsలో ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వర్త్ దీస్ థింగ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 23,000 crores మనం తీసుకుంటే కనుక లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే విచ్ ఇస్ అబౌట్ 32.5% ఇంక్రీజ్ అయితే కనుక ఉందని చెప్తున్నారు. అండ్ అలాగనే ఇంతకుముందు ఎంత లాస్ట్ టైం సమ్వేర్ అరౌండ్ 16,000 crores అండి. లాస్ట్ టైం ఇప్పుడు 16,000 crores ఈజ్ ద ఎక్స్పోర్ట్స్ మనకి. అండ్ ప్రస్తుతం ఈ ఇయర్ 2023-24 వచ్చేసి మనం తీసుకుంటే కనుక 23,000 crore. అండ్ బై ద ఇయర్ 2029 నాటికి 50,000 crore మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం అయితే అనుకుంటున్నాం అనమాట. ఇవి పాయింట్స్ మనకు తెలియాలి. సిమిలర్లీ ఈ కంట్రిబ్యూషన్స్లో మనకు ఫర్దర్గా తీసుకుంటే దెర్ ఆర్ 2 different kinds ఆఫ్ కంట్రిబ్యూషన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్ కంట్రిబ్యూషన్స్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో ద డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ DPSUs అంటారు. సో DPSUs. సో ఇక్కడ మనం ప్రైవేట్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ తీసుకుంటే అరౌండ్ 60% ఉందండి మనకి ఎక్స్పోర్ట్స్లో కంట్రిబ్యూట్ చేస్తున్నారు. డిఫెన్స్ PSUs తీసుకుంటే కనుక 40% మనకు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అనలైటికల్ క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి మనకు అడుగుతూ ఉంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. సో ద ప్రైవేట్ సెక్టార్ కంట్రిబ్యూట్స్ మోర్ టు ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద DPSUs. ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇస్తుంటారు. అండ్ అట్ టైమ్స్ సో సిన్స్ UPSC ఈజ్ నాట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి డెఫినెట్లీ వీళ్ళు ఏంటి అంటే ఈ టార్గెట్స్ మీద కూడా 50,000 crore బై ద ఇయర్ 2029 ఈ టార్గెట్స్ మీద కూడా మనకి ఏంటి అంటే కనుక అడిగే అవకాశాలు ఉన్నాయి మనకి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ది ఏంటంటే కనుక డిఫెన్స్ ప్రొడక్షన్ ఎలా ఉందనేది మనకు తెలియాలి. వాట్ అబౌట్ ద డిఫెన్స్ ప్రొడక్షన్? సో డిఫెన్స్ ప్రొడక్షన్ మొన్న 2023-24 మనం తీసుకుంటే కనుక రికార్డ్ లెవెల్స్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ మనం అయితే కనుక అచీవ్ చేసామండి. అరౌండ్ 1,26,000 crore 2023-24 ఫిగర్ మనం తీసుకుంటే 1,26,887 crore మనం ఏంటి అని అంటే కనుక వర్త్ డిఫెన్స్ ప్రొడక్షన్ అయితే కనుక జరిగిందట మన కంట్రీలో మనకి. సో దెన్ సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కనుక విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ మనకి లాస్ట్ టైం వచ్చేసి అరౌండ్ 1,08,000 crores వచ్చేసి మనకైతే కనుక వచ్చింది మనకి. సో దెన్ దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు తెలియాలి. అండ్ ఇక్కడ ఇంకొక టార్గెట్ కూడా ఉంది, అది మనకి ఈ ఆర్టికల్లో రాయలేదు కానీ బట్ స్టిల్ మనకు తెలియాల్సినటువంటి టార్గెట్ ఇంకొకటి ఉంది. టార్గెట్ ఏంటంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, అరౌండ్ 1,26,000 crore వర్త్ ప్రొడక్షన్ మనకైతే కనుక జరుగుతోంది అని చెప్పేసి మనం అనుకున్నాం. టార్గెట్ ఏంటంటే కనుక 3 lakh crore అచీవ్ చేయాలండి. డిఫెన్స్ ప్రొడక్షన్ వచ్చేసి 3 lakh crore బై ద ఇయర్ 2029. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. డిఫెన్స్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి 3 lakh crore బై 2029 ఇస్ ద టార్గెట్. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి 50,000 crore బై ద ఇయర్ 2029 ఇస్ ద టార్గెట్. రెండిటికి కూడా మనకి 2029. ఎక్స్పోర్ట్స్ అయితే 50,000 crore, నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ ప్రొడక్షన్ అయితే కనుక 3 lakh crore. దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దానికి తెలియాలి. మూడోది ఏంటంటే కనుక ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి, అంటే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది తగ్గించుకోవడానికి, సెల్ఫ్ రిలయన్స్ని పెంచడానికి ద సో కాల్డ్ ఆత్మనిర్భరత అంటారు. ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనేది మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయడం గురించి సంథింగ్ కాల్డ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అని పబ్లిష్ చేస్తారు. పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్. సో వాట్ ఈస్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్? పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అనేది మనకి ఏంటి అని అంటే కనుక బేసికల్లీ ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వేర్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇంపోర్ట్స్ ద్వారా మీట్ అవుతున్నాం. యాజ్ ఆఫ్ నౌ మనం ఏంటంటే కనుక ఇంపోర్ట్స్ ద్వారా మనం మీట్ అవుతున్నాము. ఇక నుంచి వాళ్ళు ఏం చేయాలి, మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ డొమెస్టిక్గానే మనం ఏంటి అని అంటే కనుక ప్రొక్యూర్ చేయాలి. సో ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ which need to be procured by armed forces, ఎక్కడి నుంచి మనకి డొమెస్టికల్లీ విత్ ఇన్ ద కంట్రీ, అంటే మన యొక్క డిఫెన్స్ స్టార్టప్స్ కానీ లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ
వీటి నుంచి మనకి పర్చేజ్ అయితే కనుక చేయాలండి. దట్ ఈజ్ నోన్ యాజ్ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటారు మనకి. సో రీసెంట్గా అప్టిల్లో ఫైవ్ లిస్ట్స్ అయితే పబ్లిష్ చేశారు. 5th పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ని కూడా మనకైతే కనుక నోటిఫై చేయబడడం జరిగింది. ఓవరాల్ ఈ ఆర్టికల్ సారాంశం ఏంటి? మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఇండియా చాలా పెద్ద టార్గెట్ అయితే మనం పెట్టుకున్నాము. ఇక్కడి నుంచి 5 సంవత్సరాల్లో 2029 నాటికి మనము 50,000 కోట్ల వర్త్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని అయితే కనుక చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాజ్ ఆఫ్ నవ్ ఎంత ఉందనే విషయం మనకు తెలియాలి. 23,000 కోట్లు ప్రస్తుతం మనకైతే కనుక ఉంది. సో డబల్ అయితే కనుక అచీవ్ చేయాలి అనుకుంటున్నాం. డిఫెన్స్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి మనం తీసుకుంటే కనుక అరౌండ్ 1,26,000 crores ఉంది. మనము 3 lakh crore అయితే కనుక బై 2029 అచీవ్ చేయాలనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా మనకు తెలియాలి. సో ఓవరాల్ ఇండియా వీక్షిత భారత్, ఇండియా వాంట్స్ టు బీ ద వీక్షిత భారత్. ఎప్పటికండి వీక్షిత భారత్? వీక్షిత భారత్ @ 2047, 2047 నాటికి డెవలపింగ్ కంట్రీ కాస్త మనకి ఏమవ్వాలి, డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అనేది మన యొక్క టార్గెట్ అనమాట. ఎస్, దెన్ దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఇంకొక ప్రిలిమ్స్ బేస్డ్ పర్స్పెక్టివ్ క్వశ్చన్ కూడా మనకు అడుగుతూ ఉంటారండి. సంథింగ్ కాల్డ్ యాజ్ జోరావర్ అంటారు. జోరావర్, ZORAWAR, జోరావర్. వాట్ ఈజ్ జోరావర్? జోరావర్ ఈజ్ ద ఇండియన్ లైట్ ట్యాంక్ అంటాం అనమాట. ఇట్ ఈస్ అన్ ఇండియన్ లైట్ ట్యాంక్. ఇట్ ఈజ్ అన్ ఇండియన్ లైట్ ట్యాంక్. మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనకి తీసుకుని రావడం జరిగింది. వాట్ ఈజ్ జోరావర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. జోరావర్ అనేటువంటిది మనకి ఏంటంటే ఇట్స్ అన్ ఇండియన్ లైట్ ట్యాంక్ అనేది మనకు అర్థం కావాలి. ఇంతకుముందు మనకి ఏంటంటే హెవీ ట్యాంక్స్ ఉండేవి. దాని మూలన మనకి ఏంటంటే హిల్లీ ఏరియాస్ని ఇవి కూడా మనకి ఎక్కడానికి అది కూడా చాలా ఇబ్బంది అయిపోయేది. సో దాంతో మనకి ఏంటంటే కనుక లైట్ ట్యాంక్స్ యొక్క నీడ్ అనేటువంటిది ఎంతగానో మనకైతే కనుక అవసరపడింది. అందుకని చెప్పేసి జోరావర్ ఇప్పుడు ఇండియన్ లైట్ ట్యాంక్ ఆ యొక్క నీడ్స్ని మనకి ఫుల్ఫిల్ చేస్తుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఎయిమ్ ఈజ్ టు రీచ్ ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వర్త్ 50,000 crore బై 2029 సేస్ రాజ్నాథ్ సింగ్. సో రీసెంట్గా మనకి ఏ కాన్ఫరెన్స్ జరిగింది అని అంటే కనుక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ IIT లో మనకి మాట్లాడుతూ, సో చూడండి, ద 16th ఫౌండేషన్ డే ఆఫ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మండి ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ యొక్క IIT మండి యొక్క 16th ఫౌండేషన్ డేని అడ్రస్ చేస్తూ మనకైతే కనుక ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చెప్పబడడం జరిగింది. ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎకనామిక్ గ్రోత్ గురించి మాట్లాడారు, డిజిటల్ ఎకానమీ గురించి, మన యొక్క ఇండియాస్ టెలికామ్ సెక్టార్ గురించి, ఇవన్నీ కూడా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే డిస్కస్ చేయబడడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ Rajnath Singh announced that India aims to achieve 50,000 crore in defense exports by the year 2029. India as of now achieved 23,000 crore in defense exports in 2023-24 and achieved 88% self-sufficiency in the ammunition production. సో ద కీ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, ది గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు స్ట్రెంగ్థెన్ ద డిఫెన్స్ ఇండస్ట్రీ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడం గురించి, నేషనల్ సెక్యూరిటీని స్ట్రెంగ్థెన్ చేయడం గురించి మనకైతే కనుక ఇది చేశారు. అండ్ IIT మండి స్టూడెంట్స్ వర్ ఎంకరేజ్డ్ టు డెవలప్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ టు బూస్ట్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ని ఇంకా పెంచడానికి IIT మండి యొక్క స్టూడెంట్స్ని కూడా మనకైతే కనుక మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎంకరేజ్ కూడా చేయబడడం జరిగిందండి. Yes, and there should be emphasis on fostering a culture of entrepreneurship and innovation in emerging fields like AI, machine learning and digital technologies. ఇదిగో ఈ పాయింట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇండియా ఎయిమ్స్ టు బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ బై విచ్ ఇయర్? బై ద ఇయర్ 2047 త్రూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక. దెన్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఎకానమీ మీద మాట్లాడుతూ ఏం చెప్తున్నారు అని అంటే కనుక, ఇండియాస్ టెలికామ్ సెక్టార్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇనిషియేటివ్స్ లైక్ UPI హ్యావ్ సెట్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ ఇన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఈజ్ కీ టు ద ఇండియాస్ గ్రోత్ ఇన్ దట్ ఆఫ్ ద కమింగ్ డెకేడ్స్. సో ఈ రోజున మనం UPI తీసుకుంటే కనుక డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మనకి ఏ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇనిషియేటివ్స్ ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ మాట్లాడటం జరిగిందండి. సో ఓవరాల్ మనకి తెలియాల్సినటువంటి పాయింట్స్ అయితే కనుక ఇవి మనకి.
Okay, so the more than around 1.25 lakh startups and 110 unicorns have been మనకి ఏంటి అని అంటే కనుక రీచ్ అయ్యాయి, thereby becoming the India's third largest startup ecosystem globally గా మనకైతే కనుక అయ్యింది. ప్రిలిమ్స్ క్వశ్చన్, మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, డిస్కస్ ద రోల్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ సెక్టార్ ఇన్ అచీవింగ్ ద సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్, వాట్ మెజర్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు బూస్ట్ ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. సో మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత, టార్గెట్స్ ఏం పెట్టుకున్నాము, డిఫెన్స్ ప్రొడక్షన్ ఏంటి, దాని టార్గెట్స్ ఏం పెట్టుకున్నాము, పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ జోరావర్ అంటే ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. The RTI ఈజ్ నౌ ద రైట్ టు డెనై ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిష్ అయింది. సో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఉందండి. మనకి తెలియాల్సినటువంటి పాయింట్స్ మనకి ఏమేంటి అని అంటే కనుక, సో let us discuss some of the important points with respect to that of the RTI. What does RTI stands for? RTI అంటే అర్థం ఏంటంటే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్. సో వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి హక్కు మనకైతే కనుక ఉంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏమి హక్కు, ఎక్కడి నుంచి హక్కు అని అంటే కనుక, సో టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద పబ్లిక్ అథారిటీస్, పబ్లిక్ అథారిటీస్ కంట్రోల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా యాక్సెస్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ మనకి యొక్క సిటిజన్స్కి అయితే కనుక ఉంటుంది. దట్ ఈస్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే to access the information which is under the control of the public authorities, పబ్లిక్ అథారిటీస్ కంట్రోల్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎస్, ఇంతకుముందు మనకి ఏంటంటే దాని గురించి ఒక లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఇవ్వడం గురించి ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ 2005 అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారండి. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఓవరాల్ ఆబ్జెక్టివ్ మన యొక్క గవర్నెన్స్లో అకౌంటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్స్పరెన్సీ అనేది పెంచడం గురించి, అకౌంటబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ట్రాన్స్పరెన్సీ అనేటువంటి దాన్ని ఎన్హాన్స్ చేయడం గురించి మనకి ఆర్టీఐ యాక్ట్ 2005 అని తీసుకుని వచ్చారు. బట్ కానీ అంతకంటే ముందు మనకి ఏంటంటే కనుక ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక, ఇంతకుముందు ఏం యాక్ట్ ఉండేది, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 అని ఉండేదండి. సో ఆ పర్టికులర్ యాక్ట్ని మనకి ఏంటంటే కనుక రీప్లేస్ చేసేసి ఏ యాక్ట్ తీసుకొచ్చారు, సో రీప్లేస్డ్ అండ్ బ్రాట్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారనమాట. ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. సో ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఈ యాక్ట్ ద్వారా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా కూడా పబ్లిక్ అథారిటీ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఏదైనా మన ఒక ఆధార్ కార్డ్ రిలేటెడ్ స్టేటస్ గురించి, ఒక పాస్పోర్ట్ రిలేటెడ్ స్టేటస్ గురించి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక తెలుసుకోవచ్చు. సో సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పంచాయత్ ఉందనుకోండి, మీ పంచాయత్లో మీకు వాటర్ సప్లై అనేది ఇంకా రాలేదు, అక్కడ మీరు నియర్ బై గ్రామ పంచాయత్ దగ్గరికి వెళ్ళి అడిగితే కనుక సో ఇంకా ఫండ్స్ అనేటువంటివి ఇంకా రాలేదు అని చెప్పారు. సో నౌ యూ వాంట్ టు ఎంక్వైర్, సో టు వాట్ ఎక్స్టెంట్ మాకు ఫండ్స్ ఇంకా ఎందుకు రాలేదు, ఎప్పటికి వస్తాయి అనేటువంటి దాని గురించి, ఏదైనా రోడ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గురించి, ఫండ్స్ విషయం గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనము గవర్నమెంట్ని ప్రశ్నించేటువంటి అధికారం, ఆ హక్కు మనకు ఉంటుంది. అదే ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అర్థం మనకి. అండ్ దేర్ వాజ్ వన్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ యాజ్ వెల్, దట్ ఈస్ రాజ్నారాయణ్ వర్సెస్ యూపీ, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అండి. రాజ్నారాయణ్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, యూపీ గవర్నమెంట్ కేసులో మనకి సుప్రీంకోర్టు దీన్ని మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఫండమెంటల్ రైట్గా కూడా డిక్లేర్ చేశారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఏ ఆర్టికల్, అండర్ ఆర్టికల్ నెంబర్ మనకి ఏంటంటే కనుక 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అండర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్ యాజ్ వెల్.
క్లియర్. సో అంటే ఇదంతా కూడా ముందు బ్యాక్గ్రౌండ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలండి. ఎస్. అండ్ ఈ ఆర్టీఐ యాక్ట్ 2005 అనేది ఇన్స్టిట్యూషన్స్ని కొన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఏవేంటి ఆ ఇన్స్టిట్యూషన్స్? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఐసి, ఎక్కడ? అట్ ద సెంట్రల్ లెవెల్లో. సో దెన్ అలాగనే స్టేట్ లెవెల్లో ఎస్ఐసి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అనేటువంటి వాటిని మనకి ఎస్టాబ్లిష్ చేసింది. సో మనము ఏదైనా కానీ మనకి అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం తీసుకోలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషను, ఇవన్నీ కూడా మనకి ఈ బాడీస్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ ఎగ్జామ్టెడ్ అనమాట. అది ఫస్ట్ పాయింట్. సిమిలర్లీ మనకి ఏంటంటే ఎవరైనా కూడా ఒక ఆర్టీఐ రిక్వెస్ట్ పెట్టినప్పుడు వితిన్ 30 days లోపల మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళని మనకి ఏమంటారు? పిఐఓస్ అంటారు. పిఐఓస్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనూ కూడా ఈ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో అంటే మళ్ళీ స్పెషల్ ఎంప్లాయీ దానికి రిక్రూట్మెంట్ ఎవరో ఉండరు, వాళ్ళల్లోనే ఒకళ్ళని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా కూర్చోబెడతారనమాట. వాళ్ళ పనులు ఏంటి అని అంటే కనుక ఇలా ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ రిక్వెస్ట్ ఏవైతే వస్తాయో వాటన్నిటికీ కూడా మనకి రిప్లై అనేటువంటిది ప్రొవైడ్ చేయడం. సో దట్ ఈస్ ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పని. నౌ ఈ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎన్ని డేస్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి? వితిన్ 30 days లోపల మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. వితిన్ 30 days లోపల. ఒకవేళ మీరు అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఒక పర్సన్కి సంబంధించిన లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించింది అనుకోండి, సో దెన్ వితిన్ 48 hours లోపల మనము ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేటువంటి వాళ్ళు వితిన్ 48 hours లోపల ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయాలి. నౌ మరి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఎప్పుడు వస్తాయంటే ఇన్ కేస్ మనం ఈ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని రిక్వెస్ట్ అడుగుతాం కదా, ఆర్టీఐ ఫైల్ చేస్తాం కదా. సో ఫైల్ చేసినప్పుడు నెంబర్ 1 లైక్ ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ మీకు ఏంటి అని అంటే వితిన్ 30 days లోపల రిప్లై ఇవ్వకపోతే, వితిన్ 30 days లోపల మీకు రిప్లై ఇవ్వకపోతే, లేదా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్గా కానీ లేకపోతే ఓన్లీ హాఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు అది ఎటువంటి ఉపయోగపడదు అలా ఉన్నప్పుడు కానీ మీకు ఏంటి అని అంటే కనుక అలాంటప్పుడు మనము ఈ యొక్క సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి మనం ఏం చేయొచ్చు అని అంటే కంప్లైంట్ అనేటువంటిది ఫైల్ చేయొచ్చు. అంతే తప్ప మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం గురించి సిఐసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐసిని మనం అప్రోచ్ చెయ్యము. ముందు మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు. ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మనకు అనుకున్న విధంగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది డిస్క్లోజ్ చెయ్యకపోతే దెన్ అప్పుడు సిఐసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐసిని మనకి అప్రోచ్ అయితే కనుక చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ ఏవేంటి? ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ వింగ్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, దెన్ వీ హ్యావ్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO. ఈ యొక్క బాడీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే దే ఆర్ ఆల్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఆర్టీఐ. సో అంటే మనం వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగి ఈ పలానా టెర్రరిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు వచ్చింది, లేకపోతే సియాచిన్ గ్లేసియర్లో మేము ఏంటి అని అంటే కనుక పలానా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాము, లేదా ఏదైనా ఒక సబ్మెరీన్కి సంబంధించి డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి మామూలుగా జనరల్ పబ్లిక్కి తెలిసే ఇన్ఫర్మేషన్ కాకుండా నాకు ఇంకొంత ఎడిషనల్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అడుగుతున్నాము అనుకోండి, అలాంటివి ఏవి కూడా మనకి ఎంటర్టైన్ చెయ్యబడవు. సో అలా అని చెప్పి మనం ఏంటంటే కనుక సిఐసి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐసిని మనం అప్రోచ్ చేయలేము. ఎందుకనంటే అప్పుడు నేషనల్ సెక్యూరిటీ అనేటువంటిది కాంప్రమైజ్ అవుతుంది. అందుకని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అయితే కనుక చెయ్యరు. నా ఇప్పుడు ఆర్టీఐ అనేటువంటిది మనకి కంప్లీట్లీ డైల్యూట్ అయిపోతుంది అంటూ మనకి ఆర్డర్ రాసుకుని రావడం జరుగుతుంది ఈ ఆర్టికల్లో.
సో ఎస్ అండి, ద ఆర్టీఐ ఈజ్ నౌ ద రైట్ టు డెనై ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో బేసికల్లీ ఇక్కడ మనకు ఆథర్ ఎలా మాట్లాడుతున్నారు అంటే ఏమంటున్నారంటే కనుక ఆర్టీఐ అనేది ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఒక రకమైనటువంటి హోప్ అనేది ఉండేది. సో మనం స్వరాజ్ ఏదైతే ఉన్నామో అది ఫైనల్గా మనం అయితే కనుక అచీవ్ చేసామో, నౌ వీ కెన్ ఆస్క్ ద గవర్నమెంట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. వీఆర్ ద రియల్ రూలర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ అనేటువంటి నమ్మకం ప్రజల్లో అయితే కనుక వస్తుంది అని చెప్పేసి ఆర్టీఐ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఉండేటువంటి ఒపీనియన్ అనమాట. బట్ స్లోలీ గవర్నమెంట్ ఏంటంటే కనుక ఇది పవర్ అంతా కూడా మనకి ఈ గవర్నమెంట్ నుంచి సిటిజన్స్కి వెళ్ళిపోతుంది అనేటువంటి ఇదితోటి మల్టిపుల్ అమెండ్మెంట్స్ని తీసుకురావడానికి గవర్నమెంట్ అయితే కనుక ప్రయత్నించింది. బట్ కానీ సిటిజన్స్ యొక్క అపోజిషన్ వల్ల, ప్రొటెస్ట్స్ వల్ల ఇటువంటి అమెండ్మెంట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇనీషియల్గా చేయలేదు అని చెప్పడం జరుగుతుందండి. సో బట్ కానీ అలాగనే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్కి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్కి హెడ్స్ని ఎవరిని అపాయింట్ చేస్తున్నారు అని అంటే కనుక ఇంకా రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ని మనకైతే కనుక అపాయింట్ చేస్తున్నారు. ఎవరైతే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీలో ఒక రికార్డ్ అయితే కనుక ఉంటుందో అలాంటి వాళ్ళని అపాయింట్ చేయాల్సింది పోయి మనకి రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ని అపాయింట్ చేయటం వల్ల అంటే మనకి ఏంటి అని అంటే కనుక ఆల్రెడీ ఇప్పటివరకు సో ద పవర్ ఈజ్ అండర్ దేర్ కంట్రోల్. సో నౌ దే ఆర్ వెరీ హెసిటెంట్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు దట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. అంటే ఆ అపాయింట్మెంట్స్ ఎవరిని అపాయింట్ చేస్తున్నామో అనేటువంటిది చేంజ్ చేయాలి. సో సుప్రీంకోర్టు కూడా చాలా కేసెస్లో మనకి ఫైనల్గా మనకి ఏంటి అని అంటే డైల్యూట్ అయితే కనుక అయిపోతుంది ఆర్టీఐ. అండ్ ఇట్స్ ఏ ఫైనల్ వేకప్ కాల్ సో టు ఎవ్రీ సిటిజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మీడియా దట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఆర్టీఐ ఇన్ ఇట్స్ ఒరిజినల్ వెర్షన్లోనే మనం అయితే కనుక ప్రొటెక్ట్ చేయాలి అంటూ మనకి కన్క్లూజన్ కూడా చెప్పబడడం జరిగింది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో లెట్ us రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఆర్టీఐ యాక్ట్ ఏంటి? సో 2005 మనకైతే తీసుకుని వచ్చారు. దీన్ని మనకి అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు, హౌ మెనీ టైమ్స్ అమెండెడ్ అండ్ వెన్ ఇట్ వాజ్ అమెండెడ్ అనేటువంటి దాన్ని కమెంట్ అయితే చేయడానికి ప్రయత్నించండి. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ వాజ్ అమెండెడ్ అండ్ వెన్ ఇట్ వాజ్ అమెండెడ్, ప్లీజ్ try to comment. The article discussed the gradual weakening of the Right to Information Act, which was initially seen as a powerful tool for transparency and as well as accountability. In the initial stages లో మనకి ఏంటంటే కనుక ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయడం గురించి ఒక పవర్ఫుల్ టూల్గా, ఒక పవర్ఫుల్ వెపన్గా మనకి ఆర్టీఐని అయితే కనుక చూశారు. బట్ నౌ ఇట్ వాజ్ కంప్లీట్లీ చేంజ్డ్. ఆర్టీఐ వాజ్ డైల్యూటెడ్ అని చెప్పి ఆథర్ మనకి చెప్తున్నారు. ద ఆథర్ హైలైటెడ్ హౌ లీగల్ ఇంటర్ప్రిటేషన్స్, బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్, జుడిషియల్ రూలింగ్స్ దే ఆల్ అండర్మైన్డ్ ద ఒరిజినల్ స్పిరిట్ ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ యాక్ట్కు ఉన్నటువంటి ఒరిజినల్ స్పిరిట్ని మనకి ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం కోల్పోయాము. డిస్టార్టెడ్ వర్షన్, డైల్యూటెడ్ వర్షన్ ఆఫ్ ఆర్టీఐని మాత్రమే మనం అయితే కనుక చూస్తున్నాము. అండ్ అలాగే ఎవరైనా కూడా ఏదైనా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ గురించి మనకి ఆర్టీఐ ఫైల్ చేసినప్పుడు అలాంటి వాళ్ళని అవుట్కాస్ట్స్ గాను, అలాంటి వాళ్ళ మీద అటాక్స్ అవి క్యారీ అవుట్ చేయించడము, అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే కనుక చేయడం జరుగుతోంది. సో దిస్ ఈజ్ నో మోర్ విత్ ఇట్స్ ఒరిజినల్ ఇంటెన్షన్ అనేటువంటిది ఇక్కడ వ్యూ పాయింట్ అండి. ద ఆర్టీఐ యాక్ట్ ఎంపవర్డ్ ద సిటిజన్స్ బై గివింగ్ దెమ్ యాక్సెస్ టు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, మేకింగ్ దెమ్ యాజ్ విజిలెన్స్ మానిటర్స్ ఆఫ్ ద గవర్నెన్స్. సో మన యొక్క కంట్రీ యొక్క గవర్నెన్స్కి విజిలెన్స్ మానిటర్స్గా మనకైతే కనుక వీళ్ళైతే మనకు ఉండడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు కర్బ్ ద కరప్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ష్యూర్ ద అకౌంటబిలిటీ. సో ద గ్రాడ్యువల్ ఎరోజన్ ఆఫ్ ఆర్టీఐ మనం చూస్తే కనుక గవర్నమెంట్ రెసిస్టెన్స్. Within the months of its implementation, the government attempted to amend the act, facing the backlash from that of the citizens. Most information commissioners' posts were given to retired bureaucrats who resisted providing information, treating RTI as a burden rather than a duty. So మనకి ఈ యొక్క సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కింద మనకి ఎవరిని అపాయింట్ చేస్తున్నారు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ని వీళ్ళని అపాయింట్ చేయడం వలన మనకి ఏమవుతుంది అని అంటే కనుక దే ఆర్ సీయింగ్ ఇట్ యాజ్ ఏ బర్డెన్, నాట్ యాజ్ ఏ డ్యూటీ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. కేసెస్ యొక్క డిస్పోజల్ కూడా చూస్తే కనుక మనకి హైకోర్టు యొక్క కేసెస్ కంటే కూడా ఆర్టీఐ కమిషనర్స్ నుంచి హ్యాండిల్ చేసేటువంటి కేసెస్ సిగ్నిఫికెంట్లీ లోగా మనకైతే కనుక ఉన్నాయి అని చెప్పి మనకి అదర్ ఇంపార్టెంట్ పాయింట్ని మనకి కోట్ చేస్తున్నారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి సమ్ సిరీస్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా మనకైతే మనకు ఉన్నాయండి మనకి. సో చేంజ్ ద అప్రోచ్ ఫ్రమ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ టు రైట్ టు డెనై ద ఇన్ఫర్మేషన్కి మనకైతే కనుక చేంజ్ చేసాయి. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అంటిల్ అండ్ అన్లెస్ అది పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు డిస్క్లోజ్ చేయాలి తప్ప, లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్టీఐ పర్వ్యూ అండర్లోకి రాదు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. పర్సనల్ డీటెయిల్స్ సచ్ యాజ్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, డిసిప్లినరీ యాక్షన్స్ అండ్ నోటీసెస్ ఆర్ ఎగ్జంప్టెడ్ అండర్ ద ఆర్టీఐ అన్లెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్. This interpretation blurred the lines between public and private information, thereby leading to excessive denials of legitimate RTI requests. అంటే ఇది ఇన్ కేస్ అది లెజిటిమేట్ రిక్వెస్ట్ అయినా కూడా సో దాన్ని కూడా మనకి ఏంటి అని అంటే అలాంటి రిక్వెస్ట్స్ అన్నింటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక రిజెక్ట్ చేయబడడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ అనేది చెప్పట్లేదు అని చెప్పేసి మనకి సో చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మనకి సిటిజన్స్ అండ్ మీడియా ఆర్ స్ట్రగ్లింగ్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ సో విచ్ వీకెన్స్ ద ఓవరాల్ డెమోక్రసీ. ఆర్టీఐ యాక్టివిస్ట్స్ మనకి ఏంటంటే అటాక్స్ని ఫేస్ చేస్తున్నారు, హరాస్మెంట్, ఇంటిమిడేషన్ వెన్ సీకింగ్ ద క్రూషియల్ ఇన్ఫర్మేషన్. అంటే ఎప్పుడైనా గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు, కొంత కంటెన్షియస్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు, అలాంటప్పుడు వీళ్ళు ఏంటి అని అంటే కనుక దే వర్ బీయింగ్ ఫేసింగ్ ద అటాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హరాస్మెంట్. ఎస్, ఫైనల్ సజెషన్స్ ఏంటంటే కనుక ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి. ఆర్టీఐ ఒరిజినల్గా ఏ ఫామ్లో అయితే కనుక మనకి తీసుకుని వచ్చారో వితౌట్ ఎనీ అమెండ్మెంట్స్, ఎటువంటి డిస్టార్షన్స్ డీవియేషన్స్ లేకుండా ఆ ఫామ్లోనే ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది ఆథర్ యొక్క ఫస్ట్ సజెషన్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కోర్ట్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎగ్జంప్షన్స్ ఆర్ అప్లైడ్ ఓన్లీ ఇన్ కేసెస్ ఆఫ్ జెన్యూన్ కన్సర్న్, నాట్ ఏ బ్లాంకెట్ డెనియల్ మెకానిజం. సో మొత్తం ఒక బ్లాంకెట్ మెకానిజం, డెనియల్ మెకానిజం అనేటువంటిది ఉండకూడదు. అంటిల్ అండ్ అన్లెస్ జెన్యూన్ కన్సర్న్స్ ఉన్నటువంటికి మాత్రమే ఎక్సెప్షన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఐ కేసెస్ షుడ్ బి హ్యాండిల్డ్ ఎఫిషియెంట్లీ టు ప్రివెంట్ ద ఎక్సెసివ్ డిలే. సో డిలే అంటే లేట్ అనేటువంటిది అయిపోకుండా మనకి ఏంటి అని అంటే కనుక తొందరగా ఈ యొక్క గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయాలి. సో ద డిలే నీడ్ టు బి అడ్రస్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆర్టీఐ యూజర్స్ అండ్ యాక్టివిస్ట్ షుడ్ బి సేఫ్ గార్డెడ్ ఫ్రమ్ హరాస్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అటాక్స్. ఎటువంటి అటాక్స్కి గురి కాకుండా, దాడులకు గురి కాకుండా, ఎటువంటి హరాస్మెంట్కి గురి కాకుండా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క విజిల్ బ్లోవర్స్ని మనకి ఏంటంటే ప్రొటెక్ట్ చేయాలి అనేది అనదర్ ఇంపార్టెంట్ సజెషన్గా మనకి ఈ ఆర్టికల్లో ఆథర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. RTI was designed to empower the citizens and ensure transparency, but restrictive judicial interpretations, bureaucratic resistance, they all diluted its effectiveness. RTI ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని పెంచడం గురించి తీసుకుని వచ్చారు. బట్ కానీ బ్యూరోక్రటిక్ రెసిస్టెన్స్ వల్ల, జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ వల్ల, అన్నెసెసరీ డిలేస్ వల్ల మనకి ఏంటంటే కనుక RTI మనకి వెనకపడిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. దాని యొక్క ఆబ్జెక్టివ్నే మనకి ఏంటి అని అంటే కనుక మర్చిపోతుందని చెప్పేసి డిఫీట్ అయిపోతుందని మనకి ఆథర్ ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐ హోప్ యు ఆర్ క్లియర్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఆర్టీఐ యాజ్ వన్ సచ్ లెజిస్లేషన్ గురించి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎలా అపాయింట్ చేస్తారు, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అయితే కనుక తెలియాలండి. దిస్ వాజ్ ఎ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫస్ట్ ఆర్టికల్లో మనము డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి, డిఫెన్స్ ప్రొడక్షన్ గురించి, పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, working with the FSSAI, other bodies to regulate the industry, says స్పైసెస్ బోర్డ్. సో మనకి స్పైసెస్ బోర్డు మాట్లాడుతూ మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ అదర్ బాడీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ FSSAI అనే బాడీ తోటి మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోడెక్స్ కమిటీ అంటారు, దాంతో మేము ఏంటి అని అంటే కనుక కొలాబరేట్ అయితే కనుక అవుతున్నాము. అయ్యి వీఆర్ లైక్ హ్యావింగ్ టు మోర్ రెగ్యులేషన్స్ ఫర్ ఇండస్ట్రీ టు హ్యావ్ ద సస్టైనబుల్ అప్రోచెస్ అండ్ కన్జర్వేషన్ డిజైన్ స్ట్రాటజీస్ టు డెవలప్ ద ఇండస్ట్రీ. ఇట్స్ సెక్రటరీ పి హేమలత సెడ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏమేం పాయింట్స్ తెలియాలి మెయిన్లీ అని అంటే కనుక, సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనకి అసలు స్పైసెస్ బోర్డు గురించి మనకు తెలియాలండి. దెర్ వాజ్ వన్ సచ్ బోర్డు కాల్డ్ యాజ్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా
ఇలాంటి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా లాంటి బోర్డ్స్ ఇంకా మనకి అదర్ ఇంపార్టెంట్ బోర్డ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద టీ బోర్డ్ అని చెప్పేసి ఉంది, మనకి కాఫీ బోర్డ్ అని చెప్పేసి ఉంది, దెన్ వీ హ్యావ్ ద రబ్బర్ బోర్డ్, సో దెన్ వీ హ్యావ్ ద టొబాకో బోర్డ్, అండ్ రీసెంట్గా మనకి నేషనల్ టర్మరిక్ బోర్డ్ అని కూడా మనకి పెట్టడం జరిగింది, నేషనల్ టర్మరిక్ బోర్డ్ అని చెప్పేసి. అండ్ దెన్ కమ్స్ ద స్పైసెస్ బోర్డ్. మొదటి పాయింట్ ఏం తెలియాలి, స్పైసెస్ బోర్డ్ అనేటువంటిది ఒక స్టాట్యుటరీ బాడీ, అంటే పార్లమెంట్ యొక్క లా చేసి మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటి బాడీ, మనకి ఇట్స్ ఎ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్. ఇది మనకి 1987లో established in the year 1987 under the Spices Board Act 1986. సో స్పైసెస్ బోర్డ్ యాక్ట్ 1986 ద్వారా మనకి ఏంటంటే కనుక కన్స్టిట్యూట్ చేయబడింది ఈ స్పైసెస్ బోర్డు. ఇంతకుముందు మనకి కార్డమామ్ బోర్డు, స్పైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని 2 బాడీస్ ఉండేవి. ఏవేంటవి, కార్డమామ్ బోర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఉండేవండి. స్పైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని చెప్పేసి ఉండేవి. ఆ 2 బాడీస్ని కూడా మనకైతే కనుక మర్జ్ చేసి, ఈ 2 బాడీస్ని కూడా మర్జ్ చేసి సంథింగ్ కాల్డ్ స్పైసెస్ బోర్డ్ని మనకైతే కనుక క్రియేట్ చేశారు. స్పైసెస్ బోర్డ్ని మనకి క్రియేట్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో దెన్ ఈ ఆబ్జెక్టివ్ ఏంటి అసలు ఈ స్పైసెస్ బోర్డుది? సో స్పైసెస్ బోర్డు యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి. ఇది మనకి ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది స్పైసెస్ బోర్డు అనేటువంటిది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ అండర్లోకి వచ్చేది ఈ స్పైసెస్ బోర్డు అండి మనకి. అయితే స్పైసెస్ బోర్డు ఒక్కటే కాదు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డు, టొబాకో బోర్డు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోకే మనకైతే కనుక వస్తాయి మనకి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇన్వాల్వ్ అయిన ఆర్గనైజేషన్ ఏంటి మనకి సెకండ్ది? FSSAI. FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి. సో ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీ కూడా మనకి ఏంటంటే కనుక ఇది కూడా స్టాట్యుటరీ బాడీనే ఇది. సో అంటే పార్లమెంట్ ఒక లా చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దెన్ ఏ పర్టికులర్ యాక్ట్ అండి మనకంటే కనుక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ద్వారా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడింది ఈ యొక్క బాడీ ఇది. అండ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటువంటి బాడీ అండర్లోకి వస్తుంది. అంటే ఇంతకుముందు మల్టిపుల్ యాక్ట్స్ అయితే కనుక ఉండేవి మనకి. సో ఆ మల్టిపుల్ యాక్ట్స్ మనకి ఏంటంటే కనుక వాటన్నిటినీ కూడా మర్జ్ చేసేసి కంప్లీట్గా ఒకటే కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ని మనకి తీసుకుని వచ్చారు. దాని పేరే ఫుడ్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అని చెప్పేసి. అది కన్స్టిట్యూట్ చేసిన బాడీయే ఈ యొక్క FSSAI. సో దెన్ ఇంతకుముందు మనకి అండ్ అలాగే ఇంతకు ముందు కంటే కూడా ముందు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి తీసుకుంటే ఢిల్లీలో మనకైతే కనుక ఉన్నాయి. అండ్ ఏమేమి ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ అని చెప్పేసి ఉండేది మనకి. అడల్టరేషన్ యాక్ట్, అల్టరేషన్ కాదు, జస్ట్ ఎ మినిట్, అడల్టరేషన్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక ఉండేది 1954. సో అది మనకి ఇప్పుడు ఈ లెజిస్లేషన్ అయితే కనుక లేదు. సిమిలర్లీ మనకి ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ అని, ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ ఇది మనకి 1955లో మనకైతే కనుక వచ్చింది, తీసుకుని వచ్చారు. మీట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ అనేది అనదర్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ మనకి. సో దట్ ఈస్ 1973. ఇలా ఉన్న ఈ లెజిస్లేషన్స్ అన్నిటినీ కూడా మనకి కాన్సాలిడేట్ చేసి ఒక కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ తీసుకుని రావడం జరిగింది. దాని పేరే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్. ఈ రోజున మనకి ఏంటంటే ఒక సింగిల్ పాయింట్ రెగ్యులేషన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. సో క్లియర్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏమేమి తెలుసుకున్నాం మనము? దట్ ఈస్ వి టాక్డ్ అబౌట్ ద స్పైసెస్ బోర్డ్ గురించి మాట్లాడాము, నెక్స్ట్ FSSAI గురించి మాట్లాడాము. సో దెన్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ అండి, దట్ ఈస్ నోన్ యాజ్
కోడెక్స్ కమిటీ ఆన్ ద థర్డ్ పాయింట్ మీకు ప్రిలిమినరీలో మీకు అడుగుతుంటారు మనకి కోడెక్స్ కమిటీ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్పైసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద culinary culinary herbs అంటాం అనమాట. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ మనకి. ఈ బాడీ తోటి కూడా మనకి సో ద కోడెక్స్ కమిటీ ఆన్ స్పైసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద culinary herbs అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ కమోడిటీ కమిటీ ఉందండి మనకి. ఇది కమోడిటీ కమిటీ. వీళ్ళు ఏం చేస్తారంటే స్టాండర్డ్స్ని సెట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద కమోడిటీ కమిటీస్. It is one of the commodity committee. Under we have a body called as CAC అంటారు. CAC అంటే కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ అని అర్థం. ఈ బాడీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఖచ్చితంగా మనకి ప్రిలిమ్స్లో మనకైతే కనుక అడుగుతూ ఉంటారు మనకి. కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ గురించి మనకైతే కనుక తెలియాలి. సిఏసి గురించి. సిఏసి అనేటువంటి బాడీని మనకి సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై దట్ ఆఫ్ జాయింట్లీ మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళిద్దరూ కలిపి మనకి ఏంటంటే కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి ఏంటంటే ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. It is the intergovernmental body which is based in that of the Rome. సో రోమ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది. ఇందులో మనకి అరౌండ్ 189 మెంబర్స్ అయితే కనుక ఉంటారు. అండ్ వీళ్ళు చేసేటువంటి పని ఏంటి అని అంటే స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడం అనేటువంటి చేస్తూ ఉంటారు మనకి. కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్. దీని అండర్లో మనకి చాలా కమోడిటీ కమిటీస్ మనకైతే కనుక ఉంటాయి. అండ్ వన్ సచ్ కమిటీయే మనకి ఏంటిది కోడెక్స్ కమిటీ ఆన్ స్పైసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద culinary herbs ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు తెలియాల్సినటువంటిది. ఎస్, సో వీఆర్ వర్కింగ్ విత్ FSSAI అండ్ అదర్ బాడీస్ టు రెగ్యులేట్ ద ఇండస్ట్రీ. స్పైసెస్ ఇండస్ట్రీని ఇంకా ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం గురించి అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక క్వాలిటీ కంట్రోల్ అనేటువంటి దాన్ని ప్రమోట్ చేయడం గురించి. ఎందుకంటే ఇంతకుముందు స్పైసెస్ విషయంలో మనకి యూరోపియన్ యూనియన్కి, సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ కంట్రీస్కి పంపించినప్పుడు సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో దట్ ఈజ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతారు, FSSAI గురించి అడుగుతారు. దెన్ అలాగనే మనకి కోడెక్స్ కమిటీ ఆన్ ద స్పైసెస్ అండ్ culinary herbs గురించి తెలియాలి. కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ గురించి తెలియాలి. ఇండియా కూడా మనకి ఈ యొక్క CACలో మనకైతే కనుక మెంబరే అనే పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవాలండి. క్లియర్? The Spices Board is collaborating with the FSSAI and other regulatory agencies to introduce strict regulations ensuring the food safety, sustainability and global trade compliance in that of the spices industry. So the Spices Board is working with the FSSAI and other regulatory bodies to enforce strict regulations in the spices industry. Spices industry లో మనకి ఎటువంటి అడల్టరేషన్స్ అవి కూడా మనకైతే కనుక ఫుడ్ అడల్టరేషన్స్ అవి కూడా మనకి జరగకుండా, ఎందుకనంటే చాలా కంప్లైంట్స్ అనేటువంటివి హార్మ్ఫుల్ కెమికల్స్ అవి కూడా మనకైతే కనుక ఉన్నాయి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. ద ఎయిమ్ ఈజ్ టు ప్రమోట్ సస్టైనబుల్ అప్రోచెస్ అండ్ కన్జర్వేషన్ డివెన్ స్ట్రాటజీస్. ద బోర్డ్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద stringent quality control like including mandatory ఇథిలీన్ ఆక్సైడ్ టెస్టింగ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేస్తారనమాట యూరోపియన్ యూనియన్ ఎక్స్పోర్ట్స్కి పంపించేటువంటివి. ఎందుకంటే మన యొక్క స్పైసెస్లో క్యాన్సర్ కాజింగ్ ఇవి ఉన్నాయి అని చెప్పేసి మనకేంటి అని అంటే కనుక చాలా కంప్లైంట్స్ హాంకాంగ్ నుంచి, సింగపూర్ నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి వాళ్ళకి పంపించినటువంటి ఎక్స్పోర్ట్స్ని కూడా వాళ్ళు ఏంటి అని అంటే తిరిగి వెనక్కి పంపించేసేటువంటి ఇదైతే కనుక పరిస్థితులు అయితే కనుక జరిగాయండి మనకి పాస్ట్లో ఇన్సిడెంట్స్ మనకి. క్లియర్? సో స్పైసెస్ బోర్డ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1987లో. స్పైసెస్ బోర్డ్ యాక్ట్ 1986 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. ఇంతకుముందు మనకి కార్డమామ్ బోర్డు, స్పైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని రెండు ఉండేవి. ఈ రెండు బాడీస్ని మనకి మర్జ్ చేసి స్పైసెస్ బోర్డ్ యాక్ట్ ద్వారా 1986 కన్స్టిట్యూట్ చేసి స్పైసెస్ బోర్డ్ని మనకి కన్స్టిట్యూట్ చేశారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 5 స్టాట్యుటరీ So it is one of the 5 statutory commodity boards under the Department of the Commerce. So the other boards వచ్చేసి మనకి ఏంటంటే కనుక టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డు అవన్నీ కూడా అండి.
It is responsible for export promotion of around 52 scheduled spices and development of the cardamom. And it's a flagship organization for the development and global promotion of the Indian spices. సో మనకి ఈ యొక్క స్పైసెస్ బోర్డ్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఎపెక్స్ ఆర్గనైజేషన్, ఏ ఫ్లాగ్షిప్ ఆర్గనైజేషన్ అండి మనకి ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఇండియన్ స్పైసెస్. సో హౌ డస్ ద స్పైసెస్ బోర్డ్ కంట్రిబ్యూట్ టు రెగ్యులేషన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ గ్లోబల్ ట్రేడ్ ఆఫ్ ద ఇండియన్ స్పైసెస్? Discuss in its role in collaboration with FSSAI and international bodies. So practice question చూడండి. Consider the following statements regarding the Spices Board of India. Number 1. The Spices Board functions under the Ministry of Commerce and Industry. Second point. So that it is a constitutional body responsible for regulating the spices trade in India. Which of the above statements are correct? First statement correct అండి, ఎందుకంటే ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండర్లోకి అయితే కనుక వస్తుంది. బట్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ అనే పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి మనకి. Which of the above statements correct ante A1 only is the correct statement. The Spices Board operates under the Ministry of Commerce and Industry, focusing on export promotion and quality regulation. Statement number 2. It is not a constitutional body, it is a statutory body that is established under the Spices Board Act 1986 ద్వారా మనకి constitute చేయబడ్డ body. Clear? Let us move on to that of the next important article అండి. Internet shutdowns highest in 2024 globally. India tops in the government ordered curbs అని చెప్పేసి మనకైతే కనుక ఇది చేస్తున్నారు. సో ఎప్పుడైనా ఎనీ కమ్యూనిటీ రిలేటెడ్ వైలెన్స్ కానివ్వండి, లేదా ఏదైనా రెండు కమ్యూనిటీస్ అవి క్లాషెస్ అవి పెరిగిపోతున్నప్పుడు, లా అండ్ ఆర్డర్ వైలేట్ అయినప్పుడు, లేదంటే ఏదైనా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా మనకి ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఎటువంటి మిస్కమ్యూనికేషన్ అనేది జరగకుండా ఇంటర్నెట్ని మనకి షట్ డౌన్ చేస్తూ ఉంటారు. ఇంటర్నెట్ షట్ డౌన్ ఇంపోజ్ చేస్తూ ఉంటారు అక్కడ. 2024లో సో ఇట్ వాజ్ ద హయ్యెస్ట్ గ్లోబల్లీ, ప్రపంచం మొత్తం మీదుగా హయ్యెస్ట్ రికార్డ్ అయితే 2024లో జరిగిందని చెప్తున్నారు. అండ్ ఇండియా మనకి ఏంటంటే కనుక ఓవరాల్ మనకి చూడండి, ఇక్కడ రాశారు చూడండి, 296 ఇంటర్నెట్ షట్ డౌన్స్ హ్యాపెండ్ గ్లోబల్లీ ఇన్ 2024 అండ్ ఇండియాస్ క్యూములేటివ్ 84 కర్బ్స్ అకౌంటెడ్ ఫర్ 28% ఆఫ్ దిస్. అయితే అవుట్ ఆఫ్ దిస్ 296 ఇంటర్నెట్ షట్ డౌన్స్ మనం తీసుకుంటే కనుక మనము అరౌండ్ 84 షట్ డౌన్స్ మన నుంచే మనకైతే కనుక మనమే చేస్తామన్నమాట. అండ్ ఫాలోడ్ బై ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మయన్మార్. మన యొక్క నైబరింగ్ కంట్రీ మయన్మార్ వాళ్ళు అరౌండ్ 85 ఇంటర్నెట్ షట్ డౌన్స్ని మనకి ఇంపోజ్ చేశారు, అంటే అన్ని ఇన్సిడెంట్స్లో. అండ్ 84 వచ్చేసి మనం అయితే కనుక చేయబడడం జరిగింది. వీఆర్ ఇన్ ద సెకండ్ పొజిషన్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏమేమి తెలియాలి? India recorded around 84 government-imposed internet shutdowns in 2024, which is the second highest globally after the Myanmar. Myanmar తర్వాత సెకండ్ పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నామండి. ద రిమైనింగ్ కంట్రీస్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక పాకిస్తాన్ వచ్చేసి 21, రష్యా 13, ఉక్రెయిన్, పాలస్తీన్, బంగ్లాదేశ్, ఇరాక్, జోర్డాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సూదాన్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ కంట్రీస్. లైక్ సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. మెయిన్ ఉన్నటువంటి ఇవి రెండు దేశాలే, మనము మన నైబరింగ్ కంట్రీ మయన్మారును. ఈ రెండిట్లోనే ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా. ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ద షట్ డౌన్స్ ఆర్డర్డ్ బై ద గవర్నమెంట్, యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్. సో ద గ్లోబల్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ మనం తీసుకుంటే ఓవరాల్గా ఎన్ని జరిగాయి మనకి? 296 ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయితే జరిగాయి అక్కర్డ్ గ్లోబల్లీ. వాటిల్లో మనకి మయన్మార్ హ్యాడ్ ద హయ్యెస్ట్ నెంబర్, ఫాలోడ్ బై ఇండియా అండ్ దెన్ వీ హ్యావ్ ద పాకిస్తాన్. చైనా అండ్ ఈవెన్ థాయిలాండ్ ఇంపోజ్డ్ షట్ డౌన్స్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ దట్ ఆఫ్ ద మయన్మార్ అండి. Fewer shutdowns happened in India in 2024 than in that of the previous years. ఇంతకు ముందు ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే కనుక కొంత తక్కువ మేరకే మనకి ఏంటంటే ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటువంటివి చేయబడ్డాయి. కానీ ప్రపంచం మొత్తంగా తీసుకుంటే మనము సెకండ్ పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నామండి మనము. ఎస్, ఎగ్జామ్ రిలేటెడ్ షట్ డౌన్స్, ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయితే కనుక వన్ సచ్ ఇన్సిడెంట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్లో మనకి జనరల్ గ్రాడ్యుయేట్ లెవెల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి మనకైతే షట్ డౌన్ చేశారు. అండ్ షట్ డౌన్స్ ఇన్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్. రాజస్థాన్లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మనకు చేశారు.
అంటే ఎగ్జామ్ రిలేటెడ్ షట్ డౌన్స్ ఆర్ కన్సిడర్డ్ ఎ డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్ టు ప్రివెంట్ ద చీటింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అవి కూడా మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ ప్రివెంట్ చేయడం గురించి ఆ పలానా ఎగ్జామ్స్ టైంలో మనకి ఇంటర్నెట్ షట్ డౌన్ అనేటువంటిది మనకి విధించడం జరుగుతుందండి. సో ద రిపోర్ట్ ఇండియా షట్ డౌన్స్ అకౌంటెడ్ ఫర్ అరౌండ్ 28% ఆఫ్ ద గ్లోబల్ షట్ డౌన్స్. సో మన ప్రపంచంలో తీసుకుంటే కనుక ఎంటైర్ షట్ డౌన్స్ తీసుకుంటే దాంట్లో 28% ఆఫ్ ద షట్ డౌన్స్ మనకి మన ఇండియా నుంచే మనకైతే కనుక జరుగుతున్నాయి. డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రీక్వెంట్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇన్ ఇండియా ఆన్ గవర్నెన్స్, ఎకానమీ అండ్ ఇండివిజువల్ రైట్స్. How can a balanced approach can be adopted can be a possible mains question అండి. Moving on to that of the next article. ఫిలిప్పైన్స్, జపాన్ అగ్రీ టు ఫర్దర్ ఎన్హాన్స్ దేర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. సో మనకి రెండు కూడా ఏషియన్ కంట్రీసే, మనకి ఫిలిప్పైన్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జపాన్. సో దీస్ టూ ఆర్ ఏషియన్ కంట్రీస్ ఓన్లీ. ఫిలిప్పైన్స్ యొక్క క్యాపిటల్ మనకి మనీలా. ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడుగుతుంటారు. సో మనీలా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్ మనకి. ఎస్, ఈ రెండు దేశాలు కూడా మనకి ఏంటంటే వీళ్ళ మధ్య ఉండేటువంటి డిఫెన్స్ కోఆపరేషన్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకోవడం గురించి. ఎందుకంటే సో వెరీ వాలటైల్ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట ఇక్కడంతా కూడా. సో వెరీ సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద చైనా యొక్క అగ్రెసివ్ పొజిషన్ ఇన్ ద సౌత్ చైనా సీలో చైనా యొక్క. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్, లెట్స్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. So Japan and Philippines have recently agreed to strengthen their defense ties in response to the rising security concerns in the east and as well as the South China Seas. సో ఎందుకంటే మనకి చైనా మనకి ఏం చేస్తూ ఉంటుంది అని అంటే కనుక ఈ యొక్క టెరిటోరియల్ ఆక్యుపేషన్స్ రిమైనింగ్ చిన్న దేశాలు లైక్ ఫిలిప్పైన్స్, వియత్నాము ఇలాంటి దేశాలని మనకి ఏంటంటే సప్రెస్ చేస్తూ సో అదర్ కంట్రీస్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో ఉండేటువంటి ఇది కూడా ఏంటి అని అంటే కనుక నా అండర్లోకి వస్తాయి అని చెప్పేసి చైనా మనకైతే కనుక చేస్తూ ఉంటుందండి. ఈ యొక్క రైజింగ్ సిచ్యువేషన్ని, టెన్షన్ని మనకి కౌంటర్ చేయడం గురించి, ఈ సెక్యూరిటీ కన్సర్న్స్ని కౌంటర్ చేయడం గురించి మనకి ఏంటంటే జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిలిప్పైన్స్ వాళ్ళు సో దే బోత్ అగ్రీడ్ టు స్ట్రెంగ్థెన్ దేర్ డిఫెన్స్ థింగ్స్ లైక్ దిట్ ఇంక్లూడ్స్ మిలిటరీ ఎక్స్చేంజెస్, ఇంటెలిజెన్స్ షేరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్ట్రాటజిక్ డైలాగ్ అయితే కనుక మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో దే ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద మిలిటరీ ఎక్స్చేంజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆపరేషన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ రెస్పాన్స్ టు సివియర్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ పర్టికులర్లీ డ్యూ టు ద చైనాస్ అసర్టివ్నెస్ ఇన్ ద ఈస్ట్ and as well as the South China Seas. So these are the some of the important things. మెయిన్గా మనకి తెలియాల్సినటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. క్లియర్? సో ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే డిస్కస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ జపాన్ ఫిలిప్పైన్స్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండో పసిఫిక్ సెక్యూరిటీ డైనమిక్స్. హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ ద రీజనల్ జియో పాలిటిక్స్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ అండి మనకి. సో క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, now coming to the today's question, please try to comment FSSAI. So comes under which ministry? అయితే కమెంట్ అయితే చేయండి విచ్ మినిస్ట్రీ. సో ఈ సంథింగ్. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ బోర్డ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనేటువంటిది. FSSAI ఏ మినిస్ట్రీ, స్పైసెస్ బోర్డ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనేటువంటిది ప్లీజ్ ట్రై టు కమెంట్. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ టు లైక్ ఇట్ అండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.